నమస్తే అండి. నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఇంట్లోనే ఈజీగా వెజ్ మోమోస్ని మరియు దానికి చట్నీని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ వెజ్ మోమోస్ని తయారు చేసేసుకోవచ్చు. చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి. మరి దీన్ని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా పిండిని తీసుకుని దాంట్లోకి వేసుకోండి. అలానే దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ అంత ఉప్పు కూడా వేసుకుని కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. అంటే చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది అండి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా నూనె రాసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ బటర్, అలానే 1 టేబుల్ స్పూన్ దాకా కూడా నూనెని వేసుకుని 3 వెల్లుల్లిపాయలు, ఒక 2 అంగుళాల అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వీటిని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు ఒక 1/2 కప్పు ఆనియన్స్ లేదా ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్పు దాకా కూడా క్యారెట్ ముక్కలు, అలానే 1 కప్పు దాకా కూడా క్యాబేజ్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలానే ఒక 1/2 కప్పు దాకా కూడా క్యాప్సికమ్ని వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ట్రాన్స్పరెంట్గా మెత్తగా అయ్యేంత వరకు కూడా మగ్గించుకోండి. ఇవి చిన్నగా కట్ చేసుకుంటే మనకు తినడానికి బాగుంటుందన్నమాట. ఇవి ఇలా వేగిన తర్వాత ఒక 1/2 కప్పు దాకా కూడా స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ అంతా కూడా ఉప్పుని వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ అంతా మిరియాల పొడిని కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా కలుపుకుని మరొక నిమిషం పాటు వీటిని అలా మగ్గించేసుకోండి. 1 నిమిషం అయిన తర్వాత 1 టీ స్పూన్ సోయా సాస్ని వేసుకుని మరొకసారి కలిపేసుకోండి. సోయా సాస్ లేకపోతే స్కిప్ చేయొచ్చండి. జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు అలా అటు ఇటు కలుపుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకు పెట్టుకుని పూర్తిగా చల్లారేంత వరకు కూడా అలా వదిలేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న మైదా పిండి ఉంది కదండి, దాన్ని ఒకసారి తీసుకుని మరొకసారి అటు ఇటు బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని చిన్న సైజులో బాల్స్ని చేసుకోండి. మరి పెద్దవి కాదు అండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్నిటిని కూడా రెడీ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని పల్చని చపాతీలాగా చేసుకోవాలండి. కొద్దిగా పొడి పిండి వేసుకుంటూ వీటిని ఫస్ట్ ఇలా ఫ్లాట్గా చేసుకుని ఆ తర్వాత చపాతీ కర్రతో రోల్ చేసుకుని వీటిని ఫ్లాట్గా చేసుకోండి. కొంచెం మనం చేయి పెడితే అటు ట్రాన్స్పరెంట్గా కాకుండా అటు మరీ దల్చరగా కాకుండా ఉండేటట్టు చూసుకోండి. అంటే ఈ విధంగా చూసుకుని వీటిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా లోపల స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదండి, వాటిని ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున ఒక్కొక్క దానికి పెట్టుకుని వీటిని మోమోస్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకోవడానికి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. కొద్దిగా ఇలా అటు ఇటు స్టెప్స్ లాగా పెట్టుకుంటూ ఒకదానికి ఒకటి జాయిన్ చేసుకుంటూ అన్నీ ఒక చోటకి తీసుకొచ్చి లాస్ట్లో వీటిని రౌండ్గా ఒక ట్విస్ట్ ఇచ్చుకుంటే మోమోస్ రెడీ అయిపోతాయండి. చూడ్డానికి కష్టమే ఉండొచ్చు కానీ బట్ చేస్తున్నప్పుడు చాలా ఈజీగానే ఉంటుంది. ఇదే విధంగా అన్నిటిని కూడా ఇలా చపాతీలాగా చేసుకుని ఆ తర్వాత స్టఫింగ్ పెట్టుకుని ఇలా మోమోస్ లాగా చుట్టేసుకోండి. మీ దగ్గర స్టీమర్ ఉంటే డైరెక్ట్గా స్టీమర్ మీద కొద్దిగా ఆయిల్ రాసి వీటిని రెడీ చేసుకోవచ్చు. అలా లేకపోతే కనుక ఇడ్లీ పాత్రని తీసుకుని ప్లేట్ల మీద కొద్దిగా ఆయిల్ని అప్లై చేయండి. జస్ట్ అలా అప్లై చేస్తే సరిపోతుంది. వాటిపైన ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మోమోస్లన్నిటిని కూడా పెట్టుకుని మళ్ళీ వాటిపైన కూడా లైట్గా ఇలా ఆయిల్ని అప్లై చేసేసుకోండి. ఇదే విధంగా మళ్ళీ రేకులు పెట్టుకుని మళ్ళీ ఆయిల్ని అప్లై చేసుకుని మళ్ళీ మోమోస్ని పెట్టి వాటిపైన మళ్ళీ ఆయిల్ రాయండి. మోమోస్ని ఇడ్లీ రేకుల్లోకి పెట్టక ముందుగానే స్టవ్ మీద ఇలా ఇడ్లీ పాత్రని పెట్టుకుని దాంట్లో గ్లాసు నీళ్ళు పోసుకుని మరిగించుకున్నానండి. అవి మరుగుతున్నప్పుడు స్టవ్ని సిమ్లోకి పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న మోమోస్ అన్నీ కూడా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని వాటిల్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్ మీద 10 నుంచి 12 నిమిషాల పాటు స్టీమ్ చేస్తే సరిపోతుంది. చట్నీ చేసుకోవడం కోసం స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్లోకి 3/4 గ్లాస్ దాకా కూడా నీళ్లు పోసుకుని ఈ సైజులో ఉన్న టమాటోల్ని 3 కట్ చేసుకున్నానండి. ముచ్చుకులవి తీసేసుకుని వాటిని ఈ ప్యాన్లో ఈ వాటర్లోకి పెట్టేసుకుని అలానే ఒక 3-4 దాకా వెల్లుల్లిపాయలు, 7-8 దాకా కూడా ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇది స్పైసీగానే ఉంటుంది చట్నీ. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఈ టమాటోస్ మెత్తగా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఒక 7-8 నిమిషాలకి మనం తీసుకుని చూసుకుంటే టమాటోస్ మెత్తగా మగ్గుతాయి. అలానే తొక్కలు కూడా చాలా ఈజీగా ఉడొచ్చేస్తాయండి.
అప్పుడు వీటిని స్టవ్ని ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత తొక్కలన్నిటిని కూడా రిమూవ్ చేసేసుకుని వీటిలన్నిటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అలానే దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా ఉప్పు, అలానే 1 టీ స్పూన్ దాకా కూడా పంచదార వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా కూడా నూనెను వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ నువ్వులను వేసుకుని చిటపటమన్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, దాన్ని వేసేసుకుని ఇదంతా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద దీన్ని కుక్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ని ఆఫ్ చేసేసుకుని దీన్ని సర్వ్ చేసేసుకోండి. అలానే మనం స్టీమ్ చేసుకోవడానికి పెట్టిన మోమోస్ కూడా రెడీ అయిపోతాయి. వీటిని కూడా జాగ్రత్తగా తీసుకుని ప్లేట్లోకి పెట్టేసుకుని సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, ఇంత ఈజీగా మనం మోమోస్ చట్నీని రెడీ చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.